నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఓసిడి సమస్య ఉన్నవారు లేదంటే బైపోలర్, స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఈ సందేహం ఉంది కదా. మరి ఈరోజు ఈ సందేహాన్ని చెక్ పెట్టడానికి మీతో పాటు నేను కూడా తెలుసుకుందామని ఒక ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ని పిలవడం జరిగింది. హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సైకాలజిస్ట్. మరి డాక్టర్ గారిని అడిగి ఈ సమస్యకి పరిష్కారం ఎలా ఉంటుంది, మరి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఆశ వాళ్ళలో చిగురెత్తించే విధంగా ఉందో లేదో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ గారు, మీరు ఎంతోమందిని చూసే ఉంటారు. ముఖ్యంగా ఈ ఓసిడి సమస్య అనేది చాలామందికి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే బైపోలర్, స్కిజోఫ్రీనియా ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య అని చెప్పొచ్చు. మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రమాదకరం, వాళ్ళ భాగస్వామికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చేసిన తర్వాత ఏమైనా అయితే మళ్ళీ అమ్మాయిని వదిలేయడమో లేకపోతే అబ్బాయిని వదిలేయడమో, వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఇబ్బంది కలుగుతుందేమో అని అసలు ఆ దిశకే వెళ్ళట్లేదు. మరి వీళ్ళకి ఏమైనా పరిష్కారం ఉందా? పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం కొంచెమైనా ఉందా అంటారా? ఓకే అండి, ఇది అందరికీ తెలియాలండి. అవేర్నెస్ చాలా అవసరము. ఈ స్కిజోఫ్రీనియా కానీ, బైపోలర్ కానీ, ఓసిడి కానీ ఈ సమస్యతో బాధపడేవాళ్ళు డెఫినెట్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారండి. వాళ్ళు సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడినా ఈ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మరి 3 years, 5 years, 10 years వాడిన తర్వాత మరి వయసు పెరిగిపోతూ ఉంటుంది కదా. మరి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వాళ్ళు మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయరేంటి, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరు అడుగుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు అనమాట. ఇంకా కొంతమంది సజెషన్స్ ఏమి ఇస్తుంటారంటే, ఏది మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయట్లేదు, చేసేయండి. లేదు కొంచెం మానసికంగా డిస్టర్బ్ ఉండి, ఏం పర్లేదు పెళ్లి చేస్తే ఆటోమేటిక్గా అంత మంచిగా అయిపోయింది, పెళ్లి చేస్తే చాలామంది మంచిగా అవుతుంటారని చెప్తారండి. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం టెంప్ట్ అవుతారనమాట. మ్యారేజ్ చేసేస్తారండి. మ్యారేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మరి వీళ్ళు ఆల్రెడీ ఒక 5, 6 years, 10 years మెడిసిన్స్ వాడి ఉంటారు కదా. ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ వలన వీళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జెంట్స్ ఉన్నారు అనుకోండి, 5, 6 years మెడిసిన్స్ వాడారు అనుకోండి, బైపోలార్, స్కిజోఫ్రీనియాకి, వీళ్ళకి రీప్రొడక్షన్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో సెక్స్ చేయలేరండి, ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. అప్పుడు వీళ్ళు ఫస్ట్ నైట్లో పాల్గొనలేరు, సెకండ్ నైట్ చేయలేరు అనమాట. ఎవరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సేమ్ సమస్యతో ఉన్న వాళ్ళు ఇలా ప్రాబ్లం ఉంటుందా? అమ్మాయిల్లో కూడా ఏమవుతుందంటే, ఈ మెడిసిన్స్ వాడి వాళ్ళలో ఫీలింగ్స్ బాగా తగ్గిపోతాయండి. అయ్యో. ఓకే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే బాగా అర్థమవుతుంది. చెప్పండి సార్. ఒక 8 months బ్యాక్ ఒక ఫ్యామిలీ నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇట్లా మా అబ్బాయి బైపోలార్తో ఉన్నాడు, 5 years నుంచి మందులు వాడుతున్నాము, ఏదో తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ మందులు మానేయంగా మళ్ళీ వచ్చేస్తుంది, మరి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము, చేయొచ్చా అని అడిగారండి. నేను చెప్పాను, మీరు లీగల్గా అయితే మ్యారేజ్ చేయకూడదని, మందులు వాడుతున్నారు కాబట్టి ఓకే మ్యారేజ్ చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే మీరు చెప్పి చేయాలి, అంతే కదా. మరి ఇట్లా మేము ఇది లక్షణాలు బయట కనిపించవు కదా, వచ్చే ఆ పర్సన్కి తెలియదు కదా సమస్య ఉందని. తెలియదు అంటే మనం చెప్పాలండి. అప్పుడు లీగల్గా మీరు ఎప్పుడైనా అటువంటి కాంప్లికేటెడ్ మానసిక సమస్యలు అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే చెప్పాలండి వాళ్ళకి, ఇదిగో నేను ఈ సమస్యతో బాధపడుతున్న, మందులు వాడుతున్నాను అని చెప్పాలండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ సమస్య గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు డెఫినెట్గా ముందుకు రారండి ఎవరు కూడా. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని బైపాస్ చేస్తున్నారండి. పాపం సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా చెప్తారు కొన్ని సందర్భాల్లో, వద్దని మ్యారేజ్ చేయడం అంత మంచిది కాదని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో మా వాడు కొంచెం స్ట్రెస్ గురయ్యాడు, ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాము, ఇట్లా దాన్ని ట్విస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత మరి ఆటోమేటిక్గా ఇప్పుడు ఫస్ట్ ఇవి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలి కదా. ఇతను దాంట్లో సక్సెస్ అవ్వలేడు. అవునప్పుడు ఆమె మరి ఒకరోజు చూసి 2 రోజులు చూస్తుంది, 1 weekలో తెలిసిపోతుంది అనమాట. అప్పుడు ఇతను గట్టిగా అడిగినప్పుడు చెప్పాల్సి వచ్చింది అనమాట. చెప్పినప్పుడు ఇది డైవర్స్ దారితీస్తుంది. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించండి, ఇప్పించి ఈ మందుల్లోంచి బయటకు వచ్చి తను మెంటల్గా స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేయండి. వాళ్ళు నా మాట వినలేదండి. వినకుండా ఏం చేశారంటే పెళ్లి చేశారు. మరి పెళ్లి చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు, చెప్పి చేయండి అన్నారు. చెప్పితే ఎవరు రారని చెప్పేసి వీళ్ళు చెప్పకుండా చేసేసారు. అయ్యో. ఓకే, ఎంత సార్ వయసు? అరౌండ్ 32, 33 years ఉంటాడు అబ్బాయికి. 32. ఓకే,
సరే ఇప్పుడు వాళ్ళ మదర్ ఏం చేసింది, మనం చెప్పకుండా చేస్తున్నాం కదా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మన మీద కేసు వేస్తారని చెప్పేసి ఆమె ఐడియా వేసిందంటే ఒక సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయి అయితే ఉంటుంది కదా, ప్రాబ్లం ఏంటంటే అదొక రాంగ్ థింకింగ్ అండి. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి తొందరగా తెలుస్తుందండి ఇతర ప్రాబ్లం, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి కొంచెం తెలియడానికి టైం పట్టుద్ది, మరి సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి ఈయన సెక్స్ ఎలా పోతున్న సంగతి ఇమ్మీడియట్గా గమనించేస్తుంది. నిజంగానే ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఆ టైంలో ఉంటుందండి. ఓకే, అంతకు ముందే ఉంటుందండి, వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి తెలుస్తుంది. నేను చాలామంది యొక్క స్కిజోఫ్రీనియా బైపోలర్ వాళ్ళు నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కన్సల్టేషన్లో ఫస్ట్ అడుగుతామండి, మీకు ఫీలింగ్స్ వస్తున్నాయా అంటే రావట్లేదని చెప్తారండి. కానీ ఈ సంగతి వాళ్ళ పేరెంట్స్కి తెలియదండి, డిస్కస్ చేయరు కాబట్టి అవేర్నెస్. అట్లనే ఒక అమ్మాయి అండి, ఆమె పాపం 5-6 years స్కిజోఫ్రీనియాతో బాధపడుతుంది. వీళ్ళైనా బైపాస్ చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు హస్బెండ్ మరి ఫస్ట్ నైట్ టచ్ చేస్తుంటే అమ్మాయి కోపం వచ్చేసి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మరి వాళ్ళకి అర్థమైపోయింది కదా. అందుకని నేనేం చెప్తానంటే ఈ స్కిజోఫ్రీనియా, బైపోలర్, ఓసిడి వీటి కనుక మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటే పెళ్లి చేయబాకండి. మాలాంటి సీనియర్ సైకాలజీ దగ్గరికి వస్తే మేము చక్కగా సైకోథెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఈ సమస్యలోంచి బయటికి తీసుకొస్తామండి. ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు స్కిజోఫ్రీనియా, బైపోలర్, ఓసిడికి మెడిసిన్స్ వాడుతున్నారు, వాటి వల్ల సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి. మేమేం చేస్తామంటే ఆయన అసలు ఈ ప్రాబ్లంలో ఎందుకు పడ్డాడు, ఏ ఇన్సిడెంట్స్ వల్ల పడ్డాడు, వాటికి సొల్యూషన్స్ కూడా వాళ్ళకి ఇస్తామండి. ఎస్పెషల్లీ బైపోలర్లో కొన్ని థాట్స్ కానీ కొన్ని ఈవెంట్స్ ట్రిగ్గర్ చేస్తుంటాయండి. ఏమేమి ట్రిగ్గర్ చేస్తున్నా అవన్నీ ఐడెంటిఫై చేసి వాటన్నింటికి సొల్యూషన్స్ రాపిస్తామండి. అప్పుడు దాంట్లోంచి బైపోలర్ నుంచి పూర్తిగా బయటకు వస్తారండి. అట్లనే స్కిజోఫ్రీనియాలోంచి పూర్తిగా బయటకు తీసుకొస్తామండి. అప్పుడు మందులు అవసరం ఉండదు, చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు, చక్కగా జాబ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అండి. రైట్. కాబట్టి నేనేం చెప్తానంటే ఎవ్వరూ కూడా తొందరపడి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఓకే మీ పిల్లలు కనుక స్కిజోఫ్రీనియా, బైపోలర్ వస్తే సఫర్ అవుతూ ఉంటే పెళ్ళిళ్ళు చేయకూడదు. చేయాలనుకుంటే లీగల్గా మీరు చెప్పి చేసుకోవాలి. చెప్తే ఎవరు చేసుకోరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఈ సైకోథెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మంచిగా చేస్తున్నాం, పూర్తిగా ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తున్నాం. అప్పుడు చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త లైఫ్ జీవించవచ్చు. అందుకనే మా కౌన్సిలింగ్ సెంటర్ పేరు న్యూ లైఫ్ కౌన్సిలింగ్ సెంటర్. ఓకే, వాళ్ళు ఏ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా వాళ్ళకి కొత్త లైఫ్ ఇస్తాము, ప్లస్ వాళ్ళకి ఈ ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉండాలో కూడా నేర్పుతామండి. ఒక హ్యాపీ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేసుకోవడం నేర్పుతాం అన్నమాట. రైట్. చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో ఏ విషయమైనా కానీ ముందుగా అవతల వాళ్ళకి చెప్పి చేసుకుంటే లీగల్గా అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయండి. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయకపోతే ముందు ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకొని దాన్ని తగ్గించుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవుతే బాగుంటుంది. ఎందుకంటే ఒక సమస్యను తగ్గించుకోవడానికి మరో సమస్యను తీసుకొచ్చి నెత్తి మీద వేసుకోవడమే తప్ప ఇంకా నెక్స్ట్ ఫలితం ఏముండదని అయితే డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు. సో ఉన్న సమస్యని ముందుగా పోగొట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.